హలో గాయ్స్, ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా. ఈరోజు సింపుల్ మేకప్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఈ వీడియో ఎలా ఉందో అలాగే పెడదాం అనుకుంటున్నాను, ఎలాంటి ఎడిటింగ్ లేకుండా. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ప్రైమర్ పెట్టుకుందాం మనం. నేను మేబ్లిన్ది వాడుతున్నాను బ్రాండ్. మీరు రెగ్యులర్గా ఏ బ్రాండ్ వాడితే అదే వాడండి, బట్ ఎలా వేసుకోవాలో మీకు ప్రాపర్గా చూపిస్తాను. ఇప్పుడు మొత్తం కూడా ప్రైమర్ పెట్టేసుకుందాం ఫేస్కి. ఫేస్ అండ్ నెక్ మొత్తం కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రష్. నెక్స్ట్ వచ్చేసి మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ వాడుతున్నాను. నేను కన్సీలర్ కానీ ఏది వాడట్లేదు, సింపుల్ మేకప్ కాబట్టి ఫౌండేషన్ వాడుతున్నాను. కన్సీలర్ ఇవన్నీ అయితే మాత్రం కొంచెం హెవీ మేకప్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా డాట్ డాట్ పెట్టుకుందాం. కొంచెం మీకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్న దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఫౌండేషన్. ఇదే సరిపోతుంది, కన్సీలర్ అవసరం లేదు. మొత్తం ఇట్లా డాట్ డాట్ పెట్టుకోవాలన్నమాట. మనం మేకప్ వేసుకున్నప్పుడు ఫేస్కి నెక్కి రెండు కలిపి వేసుకోవాలి. ఇది మొత్తం కూడా బ్రష్తో ఇప్పుడు అప్లై చేసుకుందాం. కానీ బ్లెండింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఈ బ్రష్తో కానీ బ్యూటీ బ్లెండర్తో కానీ మీరు అప్లై చేసుకోండి. సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అదే. నాకు బ్రష్తో కొంచెం అలవాటు అయితే మీకు బ్లెండర్ అంత అవసరం ఉండదు. బట్ బేసిక్ స్టార్టింగ్ మేకప్ నేర్చుకునే వాళ్ళకి, మేకప్ ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకునే వాళ్ళకి ఫస్ట్ అయితే బ్లెండర్ బెటరు. మనం ఎంత బ్లెండింగ్ చేస్తే అంత న్యాచురల్గా ఉంటుంది మేకప్ అనేది. ఫేస్ అండ్ నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కాంపాక్ట్ వేసుకుందాం. నేను వచ్చి బ్రాండ్ వచ్చేసి అన్ని మేబ్లిన్వే వాడతాను అనమాట. సో నా ఫేస్కి ఇదే సెట్ అవుతుంది. మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. ఇప్పుడు వచ్చేసి కాంపాక్ట్ వేసుకుందాం. సో మొత్తం కూడా కవరింగ్ చేసుకోవాలన్నమాట. కొంతమంది జస్ట్ ఇక్కడిక్కడ పెట్టుకుంటారు పౌడర్, ఇక్కడ పెట్టరు. సో అంతా అదొక రకంగా కనిపిస్తుంది ఫేస్ అంతా కూడా అన్ఈవెన్గా. మనం ఏ మేకప్ వేసుకున్నా సరే డ్రెస్తో హై నెక్ ఉంటే అవసరం లేదు నెక్కి. మీకు కొంచెం డీప్ నెక్ ఉందంటే కొంచెం ఇయర్స్కి ఇంకా నెక్కి కూడా పౌడర్ కానీ కాంపాక్ట్ కానీ అప్లై చేసుకోండి. కాంపాక్ట్ అవసరం లేకపోయినా కనీసం కాంపాక్ట్ అయినా వేసుకోండి. ఇలా డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకోండి, కొంచెం ఎక్కువ ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఎక్కువ ఫౌండేషన్ కానీ కొంచెం ఈ ఫేస్కి చీక్స్ కంటే ఐస్ పైన ఐస్ కింద ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ కానీ కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం ఐ షాడో వేసుకుందాం. సింపుల్ మేకప్ అయినా ఓకే, బట్ న్యాచురల్ లుక్కి మనం ట్రై చేస్తున్నాం కాబట్టి మనం న్యాచురల్ లుక్ సింపుల్గా అనుకుంటున్నాం కాబట్టి మన స్కిన్ టోన్లో కలిసే ఇలా కలర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను వచ్చేసి లైట్ గోల్డ్ యూజ్ చేస్తున్నా. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను నేను. మీరు ఫింగర్తోని ఐ షాడో వేసుకుంటేనే నీట్గా వస్తుంది గైస్, బ్రష్ కంటే కూడా అదొక్కటి బెటర్. మీరు ఎప్పుడైనా వేసుకుంటప్పుడు కొంచెం ఫింగర్తోనే బ్లెండింగ్ అనేది చేసుకోండి, బాగుంటుంది.
చూసారు కదా ఐ షాడో. బట్ న్యాచురల్గా ఉంటుంది అనమాట. కొంచెం దూరం ఉన్నప్పుడు కానీ లైటింగ్కి షైన్ అవుతుంది, బట్ హార్డ్గా కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. నేను మిర్రర్ ఏం యూస్ చేయట్లేదు, డైరెక్ట్ ఫోన్కే కెమెరాకే పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం దగ్గర నుంచి చూపించాల్సి వస్తుంది అంతే. మీకు క్లియర్గా కూడా అర్థమవుతుంది ఎలా పెట్టుకోవాలని. చూసారు కదా. కొంచెం సైడ్ కంటేంది అంతే. మిర్రర్ అయితే కొంచెం ఇంకా మంచి పెట్టుకోవడానికి వస్తుంది. ఇది కెమెరా కాబట్టి మన ఫేస్ అనేది అంత క్లియర్గా కనిపించదు, కొంచెం బ్లర్రింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఐలైనర్ అయిపోయింది. పెద్దగా అదేం ఉండదు, సింపుల్గా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కాజల్ పెట్టుకుంటున్నా. కాజల్ పెట్టుకునేటప్పుడు ఇలా ఒకసారి డిప్ చేసుకొని వాటర్ ఏమైనా ఉన్నప్పుడు తూడ్చేసుకొని ఇప్పుడు కాజల్ పెట్టుకోవాలి, స్ప్రెడ్ అవ్వదు. కాజల్ పెట్టుకుంటే చూసారు కదా ఫేస్లో లుక్కే చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఐబ్రోస్ ఫిల్ చేద్దాం. ఐబ్రోస్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కాకుండా మిడిల్ నుంచి ఫిల్ చేసుకోవాలి, న్యాచురల్గా ఉంటుంది అనమాట లుక్ గిట. జస్ట్ ఇక్కడ లైట్గా అనేసి కొంచెం మిడిల్ నుంచి డార్క్గా అప్లై చేసుకోవాలి, కొంచెం న్యాచురల్గా ఉంటుంది అనమాట. హార్డ్గా ఇట్లా కార్నర్ నుంచి డార్క్గా పెట్టుకుంటే అస్సలు బాగోదు. ఇదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం లిప్ బామ్, నేను హిమాలయ వాడుతున్నాను. లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత మనం లిప్స్టిక్ పెట్టుకుంటే స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకుందాం. లిప్స్టిక్ వచ్చేసి ఇలా అన్ని కలర్స్ ఉంది తీసుకున్నాను. నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను ఇది. సో చాలా డ్రెస్సెస్కి కూడా మనకి సెట్ అయిపోతుంది, అన్ని కలర్స్ ఇలా ఉంటే బెటర్. సో నేను ఎక్కువ రెడ్ అనేది యూజ్ చేస్తాను అనమాట, ఈ 2 కలర్స్ అందుకే అయిపోయావి. సో ఇప్పుడు వచ్చేసి నేను పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం లిప్ లైన్ చేసుకోవాలి, అది ప్రాపర్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా సింపుల్గా బాగుంది లుక్ కూడా. మీకు ఎక్కడ కూడా హార్డ్గా మేకప్ వేసినట్టే కనిపించదు, చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి మనం స్టిక్కర్ పెట్టేసుకుందాం. అంతే, సింపుల్గా మేకప్ ఇలా చేసుకోవచ్చు. నేను ఒకసారి నా హెయిర్ని సెట్ చేసి చూపిస్తాను మీకు.
ఇది నా ఫైనల్ లుక్ అనమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా నా స్కిన్ టోన్ అనేది. మేకప్ ఎక్కడ కూడా మీకు హెవీగా కనిపించదు. ఫేస్ ఒకలాగా, నెక్ ఒకలాగా కనిపించదనమాట. 2 కూడా ఈవెన్‌గా ఉన్నాయి గదా! మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.